back to World of Wonders. అది జూన్ 16, 1963 బైకనూర్ కాస్మోడ్రోమ్లో ఓ కూల్ మార్నింగ్. R7 రాకెట్ భారీ ఇంజన్లు గర్జించాయి. కేరోసిన్, లిక్విడ్ ఆక్సిజన్ మిశ్రమం పేలుడు శబ్దంతో ఆకాశాన్ని చీల్చింది. వోస్టాక్ 6 వ్యోమనౌకలో 26 ఏళ్ల యువతి వాలెంటీనా వ్లాదిమిరోవ్నా తెరెష్కోవా కూర్చొని ఉంది. ఆమె రేడియో కాల్ సైన్ చైకా అనే సముద్రపు పక్షి. ఆ క్షణం మానవ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. వాలెంటీనా తెరెష్కోవా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళగా ప్రపంచ పటంపై తన పేరును లిఖించుకుంది. భూమి చుట్టూ 48 కక్షలు చేసి 71 గంటలు అంతరిక్షంలో గడిపింది. ఇప్పటికీ ఒంటరిగా అంతరిక్ష మిషన్ పూర్తి చేసిన ఏకైక మహిళగా ఆమె రికార్డ్ అన్బ్రేకబుల్ గా ఉంది. ఇక ఈ స్టోరీలో ఆమె జీవిత గాథ గురించి తెలుసుకుందాం. మానవ చరిత్రలో కొన్ని క్షణాలు కేవలం సంఘటనలుగా మిగిలిపోవు. అవి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. జూన్ 16, 1963 అలాంటి రోజే. ఆ రోజు కజకిస్తాన్లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఒక రాకెట్ ఆకాశాన్ని చీల్చుకుంటూ అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. ఆ రాకెట్లో ఉన్నది ఒక యువతి. ఆమె పేరు వాలెంటీనా తెరెష్కోవా. ఆమె అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళగా ప్రపంచ చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసిన సాధారణ కార్మికురాలు. ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన శాస్త్రీయ కార్యక్రమంలో భాగస్వామిగా మారి భూమిని విడిచి అంతరిక్షంలోకి ప్రయాణించింది. ఆ రోజు కేవలం సోవియట్ యూనియన్కే కాదు, ప్రపంచంలోని కోట్లాది మహిళలకు కూడా ఒక కొత్త ఆశను ఇచ్చింది. లాంచ్కు క్షణాల ముందు ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ అంతరిక్ష చరిత్రలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. డియర్ స్కై, రిమూవ్ యువర్ క్యాప్, ఐఎమ్ కమింగ్. ఆ మాటల్లో ధైర్యం ఉంది, ఆత్మవిశ్వాసము ఉంది, కలలను సాకారం చేసుకునే మానవ సంకల్పం ఉంది. మార్చి 6 రష్యాలోని యారోస్లావ్ ప్రాంతంలో ఉన్న మెస్లెనికోవా అనే చిన్న గ్రామంలో వాలెంటీనా జన్మించింది. ఆమె కుటుంబం సాధారణ రైతు కార్మిక కుటుంబం. తండ్రి వ్లాదిమిర్ తెరెష్కోవ్ ట్రాక్టర్ డ్రైవర్, తల్లి ఎలెనా ఒక వస్త్ర పరిశ్రమలో పనిచేసేవారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జరిగిన ఫిన్లాండ్ యుద్ధంలో వాలెంటీనా తండ్రి మరణించాడు. ఆమె వయసు అప్పటికి 2 ఏళ్లు మాత్రమే. తండ్రి మరణం తర్వాత తల్లి 3 పిల్లలను ఒంటరిగా పెంచాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని వెంటాడాయి. అందుకే వాలెంటీనా చిన్న వయసులోనే చదువుతో పాటు పనిని కూడా ప్రారంభించింది. ఆమె జీవితం చూసిన వారెవరైనా ఈ యువతి అంతరిక్షంలోకి వెళ్తుందని ఊహించి కూడా ఉండరు. ఇక 18 సంవత్సరాల వయసులో వాలెంటీనా స్థానిక వస్త్ర కర్మాగారంలో ఉద్యోగంలో చేరింది. పగలు పని, రాత్రి చదువు, ఇదే ఆమె దినచర్య. అయితే ఆమెకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది, అదే ఆకాశం. 1959లో ఆమె స్థానిక ఏరో క్లబ్ లో చేరి పారాచూట్ శిక్షణ ప్రారంభించింది. మొదటిసారి విమానం నుంచి దూకిన అనుభవం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత పారాచూటింగ్ ఆమెకు అభిరుచి మాత్రమే కాకుండా జీవన లక్ష్యంగా మారింది. తక్కువ కాలంలోనే ఆమె వందలాది పారాచూట్ జంపులు చేసింది. ఈ నైపుణ్యమే తర్వాత ఆమెను అంతరిక్ష కార్యక్రమానికి చేరువ చేసింది. ఏప్రిల్ 12 యూరీ గగరిన్ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడిగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. ఆ రోజు సోవియట్ యూనియన్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. అయితే ఆ వార్తను చూసిన వాలెంటీనా మనసులో మరో ఆలోచన పుట్టింది. తాను ఎందుకు వెళ్లకూడదు అనే ప్రశ్న ఆమెను వెంటాడింది. కొద్ది రోజులకే ఆమె సోవియట్ అంతరిక్ష కార్యక్రమానికి ఒక లేఖ రాసింది. తనను వ్యోమగామిగా పరిగణించాలని కోరింది. ఆ లేఖ ఆమె జీవితాన్ని మార్చబోతుందని అప్పటికీ ఆమెకే తెలియదు. 1960లలో శీతల యుద్ధ కాలం. అమెరికా మరియు సోవియట్ యూనియన్ ప్రపంచ నాయకత్వం కోసం పోటీ పడుతున్నాయి. అణ్వాయుధాలు, సైనిక శక్తి, రాజకీయ ప్రభావం మాత్రమే కాదు, అంతరిక్ష పరిశోధన కూడా ఈ పోటీలలో కీలక రంగంగా మారింది. 1957లో స్పుట్నిక్, 1961లో గాగరిన్. ఇప్పుడు మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించాలని సోవియట్ నాయకత్వం భావించింది. అమెరికా కంటే ముందుగా ఒక మహిళను అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది.
1962లో సోవియట్ అంతరిక్ష సంస్థ మహిళా వ్యోమగాముల ఎంపికను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దాదాపు 400 మంది మహిళల వివరాలు పరిశీలించారు. చివరకు 5గురిని ఎంపిక చేశారు. వాలెంటీనా తెరెష్కోవా, వాలెంటీనా పోనోమరియోవా, ఇరెనా సోలోవ్యోవా, టిటియానా కుజ్నెత్సోవా, జానా ఎర్కినా ఈ 5గురిని స్టార్ సిటీ అనే శిక్షణ కేంద్రానికి పంపారు. శిక్షణ సులభం కాదు. పురుష వ్యోమగాములు ఎదుర్కొన్న ప్రతి పరీక్షను మహిళలు కూడా ఎదుర్కొన్నారు. భారీ సెంట్రిఫ్యూజ్ పరీక్షలు, శూన్య గురుత్వాకర్షణ అనుభవాలు, ఒంటరిగా మూసివేసిన గదుల్లో రోజులు గడపడం, అత్యధిక వేడి, చలి పరిస్థితులను తట్టుకోవటం, అత్యవసర పరిస్థితుల్లో బతికే శిక్షణ ఈ అన్నింటిలోనూ వాలెంటీనా అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. పారాచూటింగ్ నైపుణ్యం ఆమెకు ప్రధాన బలం. వోస్టాక్ వ్యోమనౌకలో వ్యోమగాములు నేలకు చేరుకునే ముందు క్యాప్సూల్స్ నుంచి బయటకు దూకి పారాచూట్ ద్వారా దిగాలి. అందుకే ఈ నైపుణ్యం అత్యంత కీలకం. అదే సమయంలో ఆమె శ్రామిక వర్గ నేపథ్యం, యుద్ధంలో మరణించిన తండ్రి కథ, సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తిత్వం ఇవన్నీ సోవియట్ నాయకత్వానికి కూడా అనుకూలంగా కనిపించాయి. అంతిమంగా వాలెంటీనా తెరెష్కోవానే ఎంపికైంది. జూన్ 16, 1963 చరిత్ర రాసిన ఉదయం. బైకోనూర్ కాస్మోడ్రోమ్లో వేలాది మంది ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. వాలెంటీనా తన వోస్టాక్ 6 నౌకలో కూర్చుంది. రేడియో కాల్ సైన్ చేయక కౌంట్డౌన్ ప్రారంభమైంది. రాకెట్ ఇంజిన్లు గర్జించాయి. కొన్ని క్షణాల్లో వోస్టాక్ 6 భూమిని విడిచి ఆకాశంలోకి దూసుకువెళ్లింది. మొదటి మహిళా అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. వాలెంటీనా అంతరిక్షంలో మొత్తం 71 గంటలు గడిపింది. ఈ కాలంలో ఆమె భూమి చుట్టూ 48 సార్లు ప్రదక్షిణ చేసింది. ఆమె తీసిన ఫోటోలు, శాస్త్రీయ పరిశీలనలు, శారీరక పరీక్షలు పరిశోధకులకు అమూల్యమైన సమాచారాన్ని అందించాయి. ఆ సమయంలో అమెరికా మెర్క్యూరీ కార్యక్రమంలోని అన్ని వ్యోమగాములు కలిపి గడిపిన అంతరిక్ష సమయం కంటే ఆమె ఒంటరిగా గడిపిన సమయం ఎక్కువగా ఉండడం విశేషం. ఈ మిషన్ అంత తేలికగా ఏమీ సాగలేదు. అంతరిక్షంలో ఆమెకు వికారం, అలసట వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఇంకా ముఖ్యంగా నౌక మార్గనిర్దేశక వ్యవస్థలో లోపమున్నట్లు ఆమె గుర్తించింది. ఆ లోపం వల్ల నౌక భూమికి తిరిగి వచ్చే బదులు మరింత దూరంగా వెళ్లే ప్రమాదం ఉండేది. తెరెష్కోవా వెంటనే భూమిపై ఉన్న నియంత్రణ కేంద్రానికి సమాచారం అందించింది. ఆ తర్వాత సాంకేతిక నిపుణులు సమస్యను సరిచేశారు. ఈ విషయం అనేక సంవత్సరాల పాటు రహస్యంగానే ఉంచారు. 1963 జూన్ 19 వోస్టాక్ 6 భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. సుమారు 20,000 అడుగుల ఎత్తులో తెరెష్కోవా క్యాప్సూల్ నుంచి బయటకు దూకి పారాచూట్ ద్వారా నేలకు దిగింది. కజకిస్తాన్ మైదానాల్లో ఆమె సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రపంచ చరిత్రలో తొలి మహిళా వ్యోమగామి తన మిషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆమె తిరిగి వచ్చిన తర్వాత సోవియట్ యూనియన్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. మాస్కోలోని రెడ్ స్క్వేర్లో భారీ స్వాగత సభ జరిగింది. లక్షలాది మంది ప్రజలు ఆమెను అభినందించారు. పత్రికలు ఆమెను అంతరిక్ష రాణిగా కొనియాడాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళా సంఘాలు ఆమె విజయాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించాయి. వాలెంటీనా ప్రయాణం కేవలం అంతరిక్ష విజయం మాత్రమే కాదు, అది మహిళల సామర్థ్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన సంఘటన. శాస్త్రం, ఇంజనీరింగ్, సైన్యం వంటి రంగాలు పురుషులు ఆధిపత్యంలో ఉన్న కాలంలో ఒక మహిళ అంతరిక్షంలోకి వెళ్లడం అసాధారణం. ఆమె విజయంతో లక్షలాది యువతులు విజ్ఞానశాస్త్రం వైపు ఆకర్షితులయ్యారు. తెరెష్కోవా మిషన్ అనేక కీలక ప్రశ్నలకు సమాధానమిచ్చింది. మహిళలు దీర్ఘకాలం అంతరిక్ష పరిస్థితులను తట్టుకోగలరా? శూన్య గురుత్వాకర్షణ వారి శరీరంపై ఎలా ప్రభావం చూపుతుంది? అంతరిక్షంలో మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు అవసరమైన తొలి డేటా ఆమె మిషన్ నుంచే లభించింది. వాలెంటీనా తర్వాత వెంటనే మరింత మంది మహిళలను అంతరిక్షంలోకి పంపుతారని చాలామంది భావించారు. కానీ అలా జరగలేదు. 1982 వరకు మరో మహిళ అంతరిక్షంలోకి వెళ్లలేదు. అంటే దాదాపు 19 సంవత్సరాల పాటు ఆమె రికార్డు చెక్కు చెదరలేదు. ఇది ఆమె సాధించిన ఘనత ఎంత అసాధారణమో చూపిస్తుంది. వాలెంటీనా తెరెష్కోవా ఇప్పటికీ ఒక ప్రత్యేక రికార్డు కలిగి ఉంది. ఒంటరిగా అంతరిక్ష మిషన్ పూర్తి చేసిన ఏకైక మహిళ ఆమెనే. ఈ రికార్డు నేటికి అలాగే ఉంది. సాలీ రైట్, స్వెట్లాన్ సవత్స్కయా, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, పెగ్గీ విట్సన్, క్రిస్టినా కోచ్
అంతరిక్షంలో అడుగుపెట్టిన ప్రతి మహిళా వ్యోమగామి ప్రయాణంలో వాలెంటినా తెరెష్కోవా స్ఫూర్తి కనిపిస్తుంది. ఆమె చూపిన దారిలోనే ప్రపంచ మహిళలు ముందుకు సాగారు. 1963 జూన్ 16న ప్రారంభమైన ఓస్టాక్ 6 ప్రయాణం కేవలం ఒక రాకెట్ ప్రయాణం మాత్రమే కాదు, అది మానవ ఆశయాల ప్రయాణం. ఒక సాధారణ కార్మికురాలు ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన శాస్త్రీయ కార్యక్రమంలో భాగస్వామిగా మారి నక్షత్రాల దారిలో నడిచిన కథ. యుద్ధ రాజకీయాలు, ప్రచార ప్రయోజనాలు, అధికార వ్యూహాలు ఇవన్నీ ఆ కథలో భాగమే. కానీ వాటన్నింటికంటే గొప్పది ఆమె ధైర్యం. భూమి నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ఒంటరిగా భూమిని చూస్తూ కూర్చున్న ఆ యువతి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది: కలలకు సరిహద్దులు లేవని. అందుకే వాలెంటినా తెరెష్కోవా పేరు కేవలం అంతరిక్ష చరిత్రలోనే కాదు, మానవ చరిత్రలో కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది. ఒక కర్మాగార కార్మికురాలు నక్షత్రాలను తాకిన రోజు మానవ జాతి కొత్త ఆకాశాన్ని కనుగొంది. ఇది ఇవాల్టి వరల్డ్ ఆఫ్ వండర్స్ ఎపిసోడ్. ఇంకే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు YK TV.